ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే ఉషా గారు. మైండ్ఫుల్ మిలీనియర్ చాలా మంది ఎప్పుడైతే మనం ఇది అనౌన్స్ చేసామో కొన్ని ఎపిసోడ్స్ చేస్తూ వస్తూ ఉన్నామో ప్రతి ఒక్కరు ఫస్ట్ క్లాస్ డేట్ చెప్పండి, క్లాస్ ఎన్ని రోజులు ఉంటుంది, ఏ అవర్స్లో తీసుకుంటూ ఉంటారు, మేము అటెండ్ అవ్వాలనుకుంటున్నాం, మాకు డీటెయిల్స్ కావాలని అడిగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పార్ట్ 9 చేసే ముందు ఫస్ట్ డీటెయిల్స్ ఇవ్వరా? డిసెంబర్ 20 నుంచి 27 వరకు ఉంటుంది. మార్నింగ్ టైంలో ఉంటుంది. అసలు ఏమేమి టాపిక్స్ మాట్లాడుకుంటామంటే ఫస్ట్ అసలు మీ డ్రీమ్స్ ఏంటి, రీఇగ్నైట్ యువర్ డ్రీమ్స్. మన అందరికీ డ్రీమ్స్ ఉంటాయి, కానీ మనం ఒకసారి ట్రై చేసేసరికి అవి అచీవ్ చేయలేక మనం కుంగిపోతాం కదా, సమాధి అయిపోతూ ఉంటాయి. వాటికి మళ్ళీ మంట పెట్టి ఒక్కసారి డ్రీమ్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, టైంని, ఎనర్జీని, ఫోకస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అసలు మన లైఫ్లో జరిగిన చెడు సంఘటనలు ఉంటాయి. ఎరేజింగ్ బ్యాడ్ మెమరీస్. ఒక మెమరీ ట్రైనింగ్ నేను ఎక్స్పర్ట్గా నేనేం చెప్తానంటే, బ్రెయిన్ ఎక్స్పర్ట్గా అసలు మెమరీలో చెడు సంఘటనలు ఎలా మనం రిమూవ్ చేసుకోవాలి, ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, హెల్త్ని, వెల్త్ని, రిలేషన్షిప్స్ని, అలాగే బిజినెస్ కానీ కెరియర్ కానీ ఎలా బిల్డ్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి 7 days పాటు మనకి యాక్షన్ ఓరియంటెడ్ ఉంటుందండి ప్రోగ్రాము. మార్నింగ్ పూట ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో మోర్ డీటెయిల్స్ కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. దాంట్లో మేము ఏ టాపిక్స్ మనం మాట్లాడుకుంటాం, ఆల్మోస్ట్ 15 టాపిక్ల వరకు మాట్లాడతాం. మెమరీ గురించి, టైం మేనేజ్మెంట్ గురించి, వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. నెగిటివ్ నుంచి పాజిటివ్గా ఎలా వెళ్ళాలి, అనుకున్న లక్ష్యాలు ఎలా సాధించాలి, హ్యాపీగా ఉండాలి. ఇది మన రిచ్, హ్యాపీ, సక్సెస్ఫుల్ లైఫ్ మీరు అచీవ్ చేయడానికి నేను సహకారం చేస్తాను ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో 20 నుంచి 27 వరకు ఉంటుంది డిసెంబర్. 7 రోజుల పాటు మార్నింగ్ సెషన్స్లో ఉంటుంది. ఆ టైం డీటెయిల్స్ మా కింద అసిస్టెంట్ చెప్తారు. డెఫినెట్గా. సో చాలా మందికి వర్క్ విషయానికి వచ్చిన బిజినెస్ అయినా ఒక ఇంట్రెస్ట్తో మనం స్టార్ట్ చేస్తూ ఉంటుంటాం, బట్ దాని తర్వాత దాన్ని బర్డన్గా ఫీల్ అవుతూ ఉంటుంటారు. ప్యాషన్ ఏ విధంగా తెచ్చుకోవాలి అంటారు, ఆ ఇంట్రెస్ట్ని ఏ విధంగా తెచ్చుకోవాలి అంటారు వర్క్ మీద? ఎప్పుడైతే అది ఉంటుందో అప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుందని మనం చెప్తూ ఉంటుంటాం. కొన్ని రోజుల తర్వాత అనుకున్నది ఫలితాలు రాకపోవడమో, రిజెక్షన్స్ చూడడమో తెలియదు, కానీ ఫెయిల్యూర్స్ వలనో తెలియదు, కానీ ప్యాషన్ అనేది ఉండదు, కనిపించదు. చెయ్యాలి కాబట్టి చేస్తున్నారన్న బర్డన్ ఫీలింగ్ మనకి ఎక్కడో కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల అనర్థాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? దాంతోపాటు ఇంట్రెస్ట్ ఎలా తెచ్చుకోవచ్చు అంటారు? మనకి నచ్చింది చేస్తే ప్యాషన్, లేదు అలా చేస్తున్నాం అంటే అదే తర్వాత పాయిజన్ అయ్యి మనల్ని చంపేస్తుంది. సో అందుకనే ప్యాషనా పాయిజనా. సో ఒకసారి మనం ఆలోచించుకుంటే మన జీవిత కాలంలో ఒక వారానికి 40 గంటలు మనం పనిచేస్తున్నాం అనుకుందాం. అంటే రోజుకి 8 గంటలు పనిచేస్తాం. ఐటీ వాళ్ళు 5 రోజులు పనిచేస్తారు, రోజుకి 8 గంటలు, తక్కువలో తక్కువ అంటే 40 గంటలు పనిచేస్తున్నాం. ఇంటూ సంవత్సరానికి 52 వారాలు, ఇంటూ ఒకవేళ 35 సంవత్సరాలు, మీరు 25 సంవత్సరాలకు మీరు జాబ్ మొదలుపెట్టి 60 సంవత్సరాలకు మీరు రిటైర్ అవుతే ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు. అంటే ఆల్మోస్ట్ ఎంతో తెలుసా, 72,800 గంటలు మీరు పనిచేస్తున్నారు. లేదు కొంతమంది శనివారం కూడా వర్క్ చేస్తారు కదా, కొన్నిసార్లు ఎక్స్ట్రా వర్క్ చేస్తారు. అదే ఒకవేళ 50 గంటలు మీరు పనిచేస్తే 52 వారాలు, సంవత్సరం మొత్తం పనిచేస్తే, అలా 35 సంవత్సరాలు పనిచేస్తే 91,000 గంటలు. ఆన్ అండ్ యావరేజ్గా 80,000 గంటలు తీసుకుందాం. అంటే మీరు చేసే పని, మీ వృత్తి, మీరు జీవితంలో 80,000 గంటలు పనిచేస్తున్నారు. 80,000 గంటలు అంటే ఎంత స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి, ఎన్ని ఎమోషన్స్ని, నచ్చని వాళ్ళతో పనిచేయాలి, మీకు నచ్చని పని చేయాలి, నచ్చని బాస్తో పనిచేయాలి. అప్పుడు ఏమవుతుంది? అది ఖచ్చితంగా విషం అవుతుంది, అది మనల్ని తినేస్తుంది. అందుకనే వర్క్ స్ట్రెస్ అనేది మనల్ని చాలా చాలా అనారోగ్యానికి గురి చేస్తుంది, ఖచ్చితంగా గురి చేస్తుంది. అయితే మరి దీని నుంచి ఎలా బయటపడాలి అంటే, అసలు ఈ పని ఎందుకు చేస్తాం మనం ఇప్పుడు ఉన్న పని ఎందుకు చేస్తాం? ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే డబ్బులు. నాకు ఈ స్కిల్ వచ్చు, ఇది నాకు ప్యాషన్ అనుకున్నాను, నేను వచ్చాను, ఈ పని చేస్తున్నాను, డబ్బు కోసం పని చేస్తున్నాను. అయితే అనుకున్నంత నేను ముందు అనుకోలే ఇంత స్ట్రెస్ ఉంటుందని, ఇప్పుడు నాకు తెలుస్తుంది స్ట్రెస్. ఎగ్జాక్ట్లీ వింటాం ఇవే మాటలు బయట. అదే నాకు అందరూ అంటారు, నాకు ఐటీ జాబ్ కావాలి, ఐటీ జాబ్ కావాలి, ఐటీ జాబ్ కావాలంటారు. ఐటీ జాబ్కి వెళ్ళిన తర్వాత వామ్మో ఏంట్రా ఎంత స్ట్రెస్ ఉంది అని అనుకొని భయపడుతుంటారు, బాధపడుతుంటారు, దీని నుంచి బయటికి రావాలనుకుంటారు. సో ఫస్ట్ మీ ప్యాషన్ అనుకుంటారు, ఆ ప్యాషన్ అనేది మీకు నచ్చకపోతే పాయిజన్ అవుతుంది. అందుకనే చాలామంది ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్స్ మనం చూస్తున్నాము, డయాబెటిక్ మనం చూస్తున్నాము, ఎన్నో డిసీజెస్ మనం చూస్తున్నాం. దీనికి కారణం లైఫ్ స్టైల్ కూడా. అయితే ఫస్ట్ మనం దేనికోసం వర్క్ చేస్తున్నాం? డబ్బు కోసం పనిచేస్తున్నాం. సో డబ్బు ఉన్నంత మాత్రాన సరిపోతుందా? అలా అని చెప్పి ఇప్పుడే మీరు నచ్చని జాబ్ వదిలేయండి, మీకు నచ్చిన జాబ్ చేసుకోండి, ఈ జాబ్ కాదు వేరే జాబ్ చేయాలనుకుంటున్నారా చేయండి, మీకు సింగింగ్ ఇష్టమా, డాన్సింగ్ ఇష్టమా, అదన్నీ చెప్పచ్చు. కానీ ఒకసారి ఆలోచించుకోండి, ఎంతమంది సింగర్స్, డాన్సర్స్,
లేదు వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ బిజినెస్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇన్కమ్ జనరేట్ చేసుకోగలుగుతున్నారు. ప్యాషన్ ఒక్కటి ఉంటే సరిపోదు, దాన్ని రెవెన్యూగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు కోచింగ్ అంటే ఇష్టం అండి, నేను కోచింగ్ నుంచి డబ్బులు సంపాదించకపోతే నా ఫుడ్ ఎలాగా, నా ఫ్యామిలీ నన్ను అడుగుతుంది, నీకు నచ్చింది నువ్వు చేసుకుంటావు కానీ డబ్బులు సంపాదించట్లేదు కదా అని అడుగుతారు కదా. కొన్ని రోజులు బాగానే ఉంటుంది, 10 రోజులు బాగానే ఉంటుంది, 20 రోజులు బాగానే ఉంటుంది. ఒకప్పుడు నేను ఎన్నో సెషన్స్ ఫ్రీగా చేశాను. సార్ నాకు డబ్బులు కూడా వద్దు సార్, ఫ్రీగా చెప్పండి సార్, నేను ఐటీ జాబ్ చేసుకుంటూ నేను తిరిగి కాలేజెస్కి తిరిగి సార్ ఫ్రీగా 1 గంట మాట్లాడతాను సార్ అంటే నన్ను అవమానించిన వాళ్ళు ఉన్నారు. నువ్వు గంట మాట్లాడితే వాళ్ళు ఏమైనా మారిపోతారా, నువ్వేమైనా స్వామి వివేకానందా లేకపోతే గొప్పవాడివా, నువ్వు మాట్లాడితే మారిపోతారా అని అన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాటన్నిటినీ నేను తట్టుకొని డబ్బులు వచ్చినా రాకపోయినా నేను జాబ్ చేసుకుంటూ, ఎందుకంటే అప్పుడు నాకు జాబ్ అనేది ఉంది, ఒక రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉంది, దాని నుంచి నేను బిల్డ్ చేసుకుంటూ వచ్చా. సో మీ ప్యాషన్ ఏంటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అయితే కొంతమందికి జాబ్ ఎందుకు ఇష్టం ఉండదంటే దాన్ని ఛాలెంజెస్ పరంగా కూడా ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఏం చెప్తానంటే, మీరు ఎవరు సక్సెస్ అవుతారంటే లైఫ్లో, పీపుల్ హూ సక్సీడ్ ఇన్ దర్ ప్రొఫెషన్ ఆర్ దోస్ వన్స్ హూ ఫైండ్ ఫుల్ఫిల్మెంట్, మీనింగ్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ టు గ్రో ఇన్ దేర్ వర్క్. అంటే ఏంటి, ఫస్ట్ ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు వస్తుందంటే, ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యని సాల్వ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది మీకు, అంటే సామర్థ్యం ఉంది. అప్పుడు ఏమవుతుంది, సమస్య ఉంది దాన్ని తట్టుకోగలవు నువ్వు, అప్పుడు ఫుల్ఫిల్మెంట్ వస్తుంది, ఓకే సంతృప్తి వస్తుంది నేను చేయగలిగా. లేదు ఒక పెద్ద సమస్య వచ్చింది, మీ క్యాలిబర్ ఇంతే, ఓకే మీ శక్తి సామర్థ్యం ఇంతే, అప్పుడు ఏమవుతుంది, స్ట్రెస్ వస్తుంది, అరే ఎలా చేయాలిరా బాబు అని చెప్పి భయపడుతుంటారు, ఆందోళనలోకి వెళ్ళిపోతుంటారు. అదే మీ క్యాపబిలిటీ చాలా హైలో ఉంది కానీ సమస్య మాత్రం చాలా చిన్నగా ఉంది, అప్పుడు ఏమనిపిస్తుంది, బోర్ అనిపిస్తూ ఉంటుంది. సో మీ కేపబిలిటీ ఏంటి, మీ శక్తి సామర్థ్యాలు ఏంటి అవి తెలుసుకోవాలి. అదే మనం మైండ్ఫుల్ మిలియనియర్లో మనం నేర్చుకుంటాం. నీ శక్తి ఎంత, నీ సామర్థ్యం ఎంత, నీకేది ఇష్టం, నీకేది ఇష్టం లేదు, నువ్వు ఎంతవరకు వర్క్ చేయగలవు, నువ్వు ఎంతవరకు వర్క్ చేయలేవు, నువ్వు ఎంత స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలవు, దేనికి నువ్వు లొంగిపోతావు అనేది అర్థం చేసుకుంటే. అందుకనే జపనీస్లో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది, ఇకిగాయ్ అంటారు. ఇకిగాయ్ అంటే ఏంటంటే వాట్ యు లవ్, నీకు ఏది ఇష్టం అది రాయి. తర్వాత వాట్ యు ఆర్ గుడ్ ఎట్, నీకు నచ్చినంత మాత్రం, నాకు ఇప్పుడు సింగింగ్ అంటే ఇష్టం అండి, నేను పాడాను అనుకో పారిపోతారు అందరూ, నేను వినడానికే, సో నాకు అది ఇష్టం, దేంట్లో నేను గుడ్డా అది రాసుకోవాలి. అలాగే ప్రపంచం నీకు దానికి పే చేస్తుందా, నీకు సింగింగ్ అంటే ఇష్టం, నువ్వు పాట పాడుతుంటే వాళ్ళు డబ్బులు పే చేస్తున్నారా, కొన్ని రోజులు డబ్బులు పే చేయరు కానీ తర్వాత పే చేస్తున్నారా లేదా, అది ఇంపార్టెంట్. అలాగే ప్రపంచానికి అది అవసరమా, అది ఎంటర్టైనింగ్ ఏమైనా చేస్తుందా, ఎడ్యుకేట్ ఏమైనా చేస్తుందా, వాళ్ళు ఏదో ఒక రకంగా ఉపయోగపడేలా చేస్తుందా. అందుకనే ప్యాషన్, ప్రొఫెషన్, వొకేషన్ అండ్ మిషన్ అంటారండి. ఇది కనుక మీరు ఉంటేనే మీకు డబ్బులు రావాలి, మీకు ఇష్టమైన దాంట్లో మీరు దాంట్లో గుడ్ కూడా ఉండాలి. ఎప్పుడైతే ఇవి ఉంటాయో మీరు ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలు మీరు సాధిస్తారో, అనుకున్న విజయం మీరు సంపాదిస్తారు, సాధిస్తారు. సో ఈ 4 రాయండి, మీకు ఏది ఇష్టం, అది ప్రపంచానికి అవసరమా, దానికి మీరు డబ్బులు పే చేస్తారా, ఎవరైతే మీకు పే చేస్తారా, అండ్ అలాగే మీరు అందులో నిజంగా గుడ్డా కాదా, ఈ 4 పేసుకొని మీరు ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారు అది మీరు పెట్టుకోండి, మీరు ఖచ్చితంగా అప్పుడు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. చాలా బాగుందండి ఇకిగాయ్ ఫార్ములా. నిజంగా దానికి ఏదైతే మనకి ఇష్టం, దాని నుంచి మనకు డబ్బులు వస్తున్నాయా లేదా, అసలు అది ప్రపంచానికి అవసరమా లేదన్న బేసిస్ మీద కనుక మనం అనాలిసిస్ చేసుకోగలిగితే, వాటిపైన మనం అవేర్నెస్గా ఉండగలిగితే మనకు అది ప్యాషన్గా మారుతుందా పాయిజన్గా మారుతుందా అన్న పాయింట్ అక్కడే అర్థమవుతూ ఉంటుంది. 80,000 గంటలు మీ జీవితంలో 80,000 గంటలు మీరు ఇప్పుడే క్రాక్ చేసుకోండి. మీకు ఒకవేళ చాలామంది జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటారు, అప్పుడు ఎలా చేయాలి, రోజుకి ఎన్ని గంటలు, ఎన్ని ఆదివారాలు, ఎన్ని శనివారాలు, రోజుకి ఎన్ని గంటలు టైం వేస్ట్ చేసావు, అనవసరమైన వాటి వీడియోలు చూసావు, నీ ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ చేసావు కానీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసావా. ఎప్పుడైతే మీరు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి మీ స్కిల్స్ బిల్డ్ చేసుకొని దీని నుంచి నేను డబ్బులు సంపాదించుకోగలను అని అనుకున్నప్పుడు, మీరు జాబ్ చేసుకుంటూ ఇక్కడ నేను కొంత డబ్బులు సంపాదించుకుంటే దెన్ స్లోగా మీరు ఈ జాబ్లోకి మీరు వెళ్ళొచ్చు. అంతేగా నాకు ఈ జాబ్ ఇష్టం లేదు అని చెప్పి బాస్ని తిట్టుకోవటం, వేరే వాళ్ళని కంప్లైంట్ చేయటం, ఇంటికి వచ్చి రిలేషన్షిప్స్ నాశనం చేసుకొని మీ హెల్త్ని మీరు నాశనం చేసుకునే దానికన్నా మీ ప్యాషన్ ఏంటి, ఈ 4 మీరు కనుక బిల్డ్ చేసుకొని ఆలోచించుకోగలిగితే మీరే మైండ్ఫుల్ మిలియనియర్, మీరు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా సాధించగలుగుతుంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో మీరు కనుక ఈ సెషన్లో కనుక పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే డిసెంబర్ 20వ తారీఖు నుంచి 27 వరకు సెషన్ జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ అవర్స్లో తీసుకుంటూ ఉంటారు. ఇంకా మీకు డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా కనుక కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.